హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవ్ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. బురిటో బౌల్ చేశానండి లంచ్లోకి. బురిటో బౌల్ అంటే ఏది కొత్తగా చేయక్కర్లేదు, బట్ చేశాను. నాకు తెలిసినట్లుగా బురిటో బౌల్ అంటే అర్థం ఏంటంటే, అంటే మనం తీసుకునే లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, అన్ని రకాల పోషక పదార్థాలు ఒకే దాంట్లోనే కలిపి చేయడాన్ని బురిటో బౌల్ అని అంటారన్నమాట అండి. ఈ మధ్యన చాలా రీల్స్లో ఇది చాలా ఫేమస్ కూడా అయింది ఈ బురిటో బౌల్ అన్నది. బట్ నేనైతే మన స్టైల్లో, మన ఆంధ్ర స్టైల్లో చేశాను. ఇది అమెరికన్స్, మెక్సికన్స్ అలాంటి వాళ్ళు బురిటో బౌల్ అంటే అందులోనే పన్నీరు, చికెను, మటను, ఫిష్ ఇలా అంటే తర్వాత స్ప్రౌట్స్, వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఉంటుందన్నమాట. బట్ నేను చేసిందైతే ఇలా చేశాను. ఇదైతే అన్నం మటన్ అంటే ఎర్ర బియ్యంతో చేశాను. ఆ ఎర్ర బియ్యంలోని క్యారెట్, బంగాళదుంప, స్ప్రౌట్స్ అన్నీ వేసానండి. తెలుసు కదా, మా ఇంట్లో నానబెట్టుకుని నేను ఉంచుకుంటాను, మొలకలు వచ్చిన అవన్నీ వేసాను. దాంతో పాటుగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు, టమాటో కూడా వేసి, దానికి పెసరపప్పు, కొంచెం కందిపప్పు వేసి దాన్ని కిచిడీ లాగా, కానీ కిచిడీ కాదు, నేను అది రైస్ లాగా పెట్టుకున్నాను అనమాట అండి. సో దానిలోని కొంచెం గరం మసాలా పౌడరు, తర్వాత 2 యాలక్కాయలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసేసి దాంట్లోని ఉంటే కనుక కొంచెం పసుపు కూడా వేయండి, చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో మరి ఇది బురిటో బౌల్. పెసరపప్పు, కందిపప్పు, కొంచెం శనగపప్పు వేస్తాం కదండి ఆ రైస్లోని. దాంతోపాటు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా అమృతం మాట, ఇవేమీ ఉండక్కర్లేదండి. సో మరి ఈ బురిటో బౌల్లో ఏమేంటో ఒకసారి చూసేయండి. ఇది ఫిష్ ఫ్రై, ఇది తోటకూర, పప్పు మామిడికాయ, ఇది ఆమ్లెట్, ఇదేమో మిల్లెట్స్ రైస్, ఎర్ర బియ్యం, దాంట్లోనేమో అన్ని స్ప్రౌట్స్ అన్నీ వేసి, క్యారెట్ మొత్తం అన్నీ వేస్ట్ చేసినమాట. దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. దీన్ని ఎలా అంటే కలుపుకోవాలి, ఇలా ఆవకాయ కలుపుకొని. గీతం చూడు ఒకసారి, రోజు తినేటప్పుడు మా గీతమ్మని ఏడిపిస్తాను అనమాట అండి. మా గీతమ్మ నన్ను మేకపిల్ల ఇవన్నీ తింటానని. కానీ నేను చాలా తినే ఫుడ్ని నీట్గా, క్లీన్గా, నాకు నచ్చినట్లుగా చేసుకొని తింటాను అనమాట అండి. దానిలో నేను ఎంత కష్టపడతానో నాకు తెలుసు, బట్ ఎంత కష్టపడినా మన కోసమే కదండి. దీన్ని తప్పకుండా ట్రై చేయండి, మస్ట్ ట్రై. లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టానికి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.